యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఒక గుడ్డుని బయట నుంచి కొడితే అది ఆమ్లెట్ అవుతుంది, కానీ అదే గుడ్డు అంతర్గతంగా పగిలితే అది ప్రాణం అవుతుంది. మన పిల్లల్ని బలవంతంగా ఎక్కడికైనా పంపించాలా, లేకపోతే పిల్లలందరూ వారంతటి వాళ్ళగా ఎదగాల అన్నది మీ చేతుల్లో ఉంటుంది. ఈచ్ వన్ ఆఫ్ us is born with a 100% స్పెషల్ కాంపిటెన్సీ. నాలా మీరుండరు, మీలా మీరుండరు. 100% గ్యారంటీ నేను చిరంజీవి గారిని కాలేను. ఆయన మెగాస్టారు, పద్మవిభూషణ్, చాలా గ్రేటెస్ట్ పర్సన్, గ్రేటెస్ట్ యాక్టర్. 100% గ్యారంటీ నేను చిరంజీవి గారిని కాలేను, కానీ 10,000% గ్యారంటీ చిరంజీవి కూడా ప్రదీప్ కాలేను. నీ కాంపిటెన్సీ నువ్వు తెలుసుకుంటే రేపు ఈ పిల్లల్లోంచి ఎవరు నరేంద్ర మోడీ అవుతారో, ఎవరు చంద్రబాబు నాయుడు అవుతారో, ఎవరు పవన్ కళ్యాణ్ అవుతారో, ఎవరు సత్యానాథండ్ అవుతారో, లేకపోతే ఎవరు పిటి ఉష అవుతారో, లేకపోతే ఎవరు సుధామూర్తి అవుతారో, ఎవరు మన కుమారి ఆంటీ అవుతారో మనకి. పిల్లలకి ఇచ్చే ఆస్తి, ఇళ్ళు, పొలాలు, మనం అంతా పెళ్ళిళ్ళు, బంగారాలు అనుకుంటాం కదా, ఇవేమీ కాదు. వాళ్ళకి మనం ఇచ్చే ఆస్తి మంచి విద్యా సంస్థల్లో
తీసుకునేది అంటూ విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఆలోచింపజేశారు. ఎవరు ఎవరిని ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలో ఎంతో గొప్పగా చెప్పారు. ప్రదీప్ గారు దాదాపు 2 గంటలు చేసిన ప్రసంగం అక్కడున్న 500 మంది విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆయన చెప్పే ప్రతి మాటను అందరూ అత్యంత ఆసక్తిగా తిలకించారు. ఇంపార్టెంట్ విషయం చెబుతుంటే ఆ హాల్ ఎంత సైలెంట్ ఉందో అదే హాల్ ఆయన చూపే ఉదాహరణలకు, ఇన్స్పైరింగ్ మాటలకు చప్పట్లతో దద్దరిల్లిపోయింది. ప్రదీప్ గారు అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ ఎవరికీ ఇంట్రెస్ట్ కోల్పోకుండా సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తూ చలోక్తులు విసురుతూ సినిమాటిక్ డైలాగ్స్ చెబుతూ ఆద్యంతం కార్యక్రమాన్ని అత్యంత ఆసక్తిగా కొనసాగించారు. మెగాస్టార్ చిరంజీవి, విరాట్ కోహ్లీలతో పాటు భారతదేశంలోని గొప్ప వ్యక్తుల గురించి, వారి విజయాల వెనుక విస్తృత శ్రమ గురించి ప్రదీప్ గారు చెబుతుంటే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కరతాళ ధ్వనులతో హాల్ మార్మోగిపోయింది. అంతేకాదు మధ్య మధ్యలో జోకులు విసురుతూ అందరినీ నవ్వించారు. మొత్తం మీద ప్రదీప్ గారు తన మాటలతో విద్యార్థుల భవిష్యత్పై భరోసా కల్పించారు. మార్వాడి యూనివర్సిటీ అడ్మిషన్స్ వైస్ చైర్మన్ మహేంద్ర నాయుడు ప్రదీప్ గారిని సత్కరించి ఈ ఒక్కసారే కాదు, మళ్లీ మా యూనివర్సిటీకి వచ్చి మా విద్యార్థులు మరెన్నో శిఖరాలు అధిరోహించేలా ప్రోత్సహించాలని కోరారు. ఇదండి సంగతి. ఓ విశ్వవిద్యాలయం కేవలం చదువు చెప్పడం, డబ్బులు వసూలు చేయడమే కాదు, ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమే కదా. మరి మీ ఇంట్లో విద్యార్థులుంటే మరచిపోకుండా మార్వాడి యూనివర్సిటీలో చేర్పించండి. మంచి భవిష్యత్తును అందించండి. గుడ్ ఆఫ్టర్నూన్. ఎక్స్ట్రాడినరీ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మన అందరం ఇక్కడ ఇలా కలుసుకోవటం ఇంత అద్భుతమైన యూనివర్సిటీ ప్రాంగణంలో. అసలు ఈ ఆడిటోరియం చూస్తేనే నాకు దిమ్మ తిరిగిపోయింది. ఎంత చక్కగా ఉంది. మీరందరూ ఇంత దూరం వచ్చి చక్కగా ఇక్కడ కూర్చుని భోజనం చేశారా? బాగుందా భోజనం? బెస్ట్ ఫుడ్ ఇన్ ద వరల్డ్ ఇస్ గుజరాతీ ఫుడ్. అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. యువర్ ఎట్ ద సేఫెస్ట్ హ్యాండ్స్ అనమాట. సరే, మనం ఇప్పుడు నేను మాట్లాడే మాటలు ఈ కాలేజ్ గురించి, దీని గురించి కాదు, పిల్లలు వాళ్ళ భవిష్యత్తు గురించి మాత్రమే మాట్లాడతాను నేను. ద ఫోకస్ కదా. ఎందుకు మాట్లాడాలి అంటే, ఒక గుడ్డుని బయట నుంచి కొడితే అది ఆమ్లెట్ అవుతుంది, కానీ అదే గుడ్డు అంతర్గతంగా పగిలితే అది ప్రాణం అవుతుంది. మన పిల్లల్ని బలవంతంగా ఎక్కడికైనా పంపించాలా, లేకపోతే పిల్లలందరూ వారంతటి వాళ్ళగా ఎదగాల అన్నది మీ చేతుల్లో ఉంటుంది. ఎస్ ఆర్ నో? సూపర్. సరే, మీరందరూ వేరు వేరు ఊళ్ళ నుంచి వచ్చారు, తెలంగాణ నుంచి వచ్చారు, ఆంధ్ర నుంచి వచ్చారు, మరి పాలకొల్లండి అనేవాళ్ళు ఇక్కడ ఉన్నారు, వెస్ట్ గోదావరి అనేవాళ్ళు ఉన్నారు, నన్ను నిజామాబాదే అనేవాళ్ళు ఉంటారు. అన్ని ప్రాంతాల నుంచి ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని అందరినీ హెట్రోజీనియస్ గ్రూప్ నుంచి హోమోజీనియస్ గ్రూప్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఆర్ యు ఆల్ రెడీ? ఆంఫట్ అంటే మీరు అందరూ ఒకటే గ్రూప్ అయిపోతారు, అందరూ ఒకటే అయిపోతాం మన అందరం. ఆర్ యు రెడీ? సూపర్. మిమ్మల్ని నేను ఇప్పుడు ఎల్కేజీ పిల్లలుగా చేద్దాం అనుకుంటున్నాను. మీరు తల్లి, తండ్రి, బిడ్డ, పక్కన వచ్చిన బ్రదరా, అందరూ ఎల్కేజీ పిల్లలు అవ్వాలి. ఎందుకంటే ఎల్కేజీ పిల్లలకి కులం లేదు, మతం లేదు, ఏం చెప్పినా నేర్చుకుంటారు. ఎవరు కనిపిస్తే వాడు బెస్ట్ ఫ్రెండ్ అని దగ్గర తీసుకుంటారు. ఎస్ ఆర్ నో? మనం కూడా అలా అవుదామా? కాసేపు నేర్చుకుందామా? అవుదాం అనుకున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. అందరు నా కోసం కొట్టండి. ఆహా, సూపర్ సౌండ్. కొట్టండి, మళ్ళీ ఇంకా కొట్టండి. ఎక్సలెంట్. థ్యాంక్ యూ. వెన్ ఐ సే యు ఆర్ ఎల్కేజీ స్టూడెంట్స్, మరి నేను ఎల్కేజీ టీచర్ అవుతా కదా. నేను క్లాస్ రూమ్లోకి వచ్చి గుడ్ ఆఫ్టర్నూన్ కిడ్స్ అంట. మీరేమనాలి? సూపర్. షెల్ ఐ స్టార్ట్ ది లెసన్? వెరీ గుడ్. ఏ ఫార్. చంపేశారు, నా మనసు దోచేశారు. అసలు బేసిక్స్ మర్చిపోలేదు కదా ఎవరైనా. సూపర్. విల్ కంటిన్యూ. ఏ ఫార్, బి ఫార్, సి ఫార్, డి ఫార్, ఈ ఫర్ ఎలిఫెంట్, ఎఫ్ ఫర్ ఫాక్స్, జి ఫర్ గన్, హెచ్ ఫర్ హెన్, ఐ ఫర్ ఐస్ క్రీమ్. ఎంతకాలం చెప్తాం? అమ్మ రోజు మ్యాగీ పెట్టి మనకు చేస్తే మనకి ఇష్టం లేదు, నాన్న అదే రెస్టారెంట్కి 2 సార్లు తీసుకెళ్తే మనకి ఇష్టం లేదు, అంతెందుకు మనకి ఇష్టమైన హీరో అదే హీరోయిన్తో 2వ సారి యాక్ట్ చేస్తే వీడికి దప్ప ఎవడు దొరకలేదా అని మనం కామెంట్ చేస్తాం. మనం మాత్రం జీవితాంతం ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అని చెప్తూ ఉంటాం.
కొద్దిపాటి తేడా మీ ఆలోచన విధానంలో వస్తే పెద్ద తేడా మీ జీవన విధానంలో వస్తుంది. ఏ స్మాల్ చేంజ్ ఇన్ యువర్ థింకింగ్ పర్స్పెక్టివ్ విల్ బిగ్ ఎ బిగ్ చేంజ్ ఇన్ యువర్ లివింగ్ పర్స్పెక్టివ్. స్మాల్ చేంజ్. ఎలా? మీరందరూ ఏ ఫర్ యాపిల్ అన్నారు కదా. యాపిల్ అంటే పండేనా? ఎర్ర పండేనా? అలా మాట్లాడు నాయనలారా ఎల్కేజీ. యాపిల్ అంటే పండేనా? తినే పండేనా? సూపర్. నేను కూడా ఏ ఫర్ యాపిల్ అంటున్నా. అది యాపిల్ పండు కాదు, గ్యాడ్జెట్, ఐఫోన్. ఇంతే తేడా. ఈక్వేషన్ ఎలా మారుతుంది? ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్లూటూత్, సి ఫర్ చాట్, డి ఫర్ డౌన్లోడ్, ఈ ఫర్ ఈమెయిల్, ఎఫ్ ఫర్ ఫేస్బుక్, జీ ఫర్ జీమెయిల్, హెచ్ ఫర్ హెచ్పి అండ్ ఐ ఫర్ ఇన్స్టాగ్రామ్. బాగుందా? బాగుందా? కొట్టండి మామాడు కూడా కొట్టండి, కష్ట చేతులు రావాలి మనకి. సూపర్. ఇదే ఏం తీసుకెళ్ళి ఒక యాక్టర్కి అట్రిబ్యూట్ చేసామనుకుందాం. ఇదే ఏ ఫర్ అమితాబ్ బచ్చన్, బి ఫర్ బాలకృష్ణ, సి ఫర్ చిరంజీవి, డి ఫర్ దగ్గుపాటి వెంకటేష్. ఇదే ఏం తీసుకెళ్ళి ఒక ప్లేస్కి పెట్టామనుకో. ఏ ఫర్ అనకాపల్లి, బి ఫర్ బెల్లంపల్లి, సి ఫర్ చింతలపల్లి, డి ఫర్ దుల్లపల్లి. ఓకే. ఇదే ఏమి మీరందరూ చెప్పారు కదా, ఏ ఫర్ యాపిల్, యాపిల్ యాజ్ ఏ ఫ్రూట్. పండులాగానే నేను రీడిఫైన్ చేస్తాను. చేయమంటారా? కొత్తగా చెప్తాను. మీరు చప్పట్లు కొట్టకుండా ఆగగలిగితే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి. గ్యారంటీ అయిపోయాక చప్పట్లు కొడతారు. నేను చెప్తా చూడండి. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ భలే యాపిల్, సి ఫర్ చిన్న యాపిల్, దోర యాపిల్, ఎవరిది యాపిల్, ఫ్రీగా వచ్చిన యాపిల్, గమ్మత్తైన యాపిల్, అమారా యాపిల్, ఇంద తీసుకో యాపిల్, జివ్వకో యాపిల్, కత్తిలాంటి యాపిల్, లవ్లీ యాపిల్, మధురమైన యాపిల్, నీకోసం యాపిల్, ఒకే ఒక్క యాపిల్, పసందైన యాపిల్, క్వాలిటీ యాపిల్, రుచికరమైన యాపిల్, సబ్సే అచ్చా యాపిల్, తీయనైన యాపిల్, ఊరించే యాపిల్, వెరీ టేస్టీ యాపిల్, వారెవా యాపిల్, ఎక్సలెంట్ ఇన్ యాపిల్, యువర్ డాక్టర్ యాపిల్, జబర్దస్త్. జర తినండి యాపిల్. బాయ్స్ అండ్ గర్ల్స్, లైఫ్ ఈజ్ నాట్ ఎ కంప్యూటర్ ఫంక్షన్ విచ్ సేస్ కంట్రోల్ సి అండ్ కంట్రోల్ వి. జీవితం కంప్యూటర్ ఫంక్షన్ కాదు కాపీ పేస్ట్ చేయడానికి. ఇట్ నీడ్ టు బి మొమెంటస్. ప్రతి సెకండ్ కూడా అనిర్వచనమైన ఒక అద్భుతమైన ఫోటో ఫ్రేమ్ అండ్ మూమెంట్ కావాలి మన జీవితంలో. అలా కావాలంటే మీరు ప్రతి సెకండు మనం ఎంత వాల్యూ యాడ్ చేస్తున్నాం అని ఆలోచించాలి. మనం ఏమైనా గొర్రెలమా? ఎవడో అక్కడి నుంచి బా అంటూ వెళ్ళిపోవటానికి? నో వే. ఈచ్ వన్ ఆఫ్ అస్ ఈజ్ బోర్న్ విత్ ఏ 100% స్పెషల్ కాంపిటెన్సీ. నాలా మీరుండరు, మీలా మీరుండరు. 100% గ్యారంటీ. నేను చిరంజీవి గారిని కాలేను. ఆయన మెగాస్టారు, పద్మవిభూషణ్, చాలా గ్రేటెస్ట్ పర్సన్, గ్రేటెస్ట్ యాక్టర్. 100% గ్యారంటీ నేను చిరంజీవి గారిని కాలేను. కానీ 10,000% గ్యారంటీ చిరంజీవి కూడా ప్రదీప్ కాలేడు. ఆయన్ని నేను తక్కువ చేసి మాట్లాడతలేదు. ఐఎమ్ నాట్ బీలిటిలింగ్ హిమ్. నేనేం చెప్తున్నా అంటే ఈచ్ వన్ ఆఫ్ అస్ ఈజ్ బోర్న్ విత్ ఎ కాంపిటెన్సీ. మన బ్రెయిన్ని మనం ఆలోచించుకుందాం. ప్రపంచంలో ఎవ్వడు మనకి తోడక్కర్లా, మనకి మనం తోడుంటే చాలు. మన కాంపిటెన్సీ, మన ఆలోచన విధానం మనతో తోడుంటే చాలు. మనం ఇప్పటిదాకా మీరందరూ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు చేయొద్దండి ఒకసారి. ఆల్ స్టూడెంట్స్ ఇక్కడ, తల్లిదండ్రులు కాకుండా చేయొద్దండి. అందరు చప్పట్లు కొట్టండి. తల్లిదండ్రులందరూ వీళ్ళకి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయడానికి వచ్చారు. దే ఆర్ స్టార్టింగ్ ఏ న్యూ లైఫ్. గట్టిగా కొట్టాలి తల్లిదండ్రులు. మన పిల్లాడ పక్కవాడి పిల్లలు కాదు. ఎందుకంటే వాళ్ళు భారతదేశ సంపద. దే ఆర్ గోయింగ్ టు బి అసెట్స్ ఆఫ్ అవర్ నేషన్. భారతదేశ సంపద వాళ్ళందరూ. వాళ్ళకి ఎందుకు చెప్తున్నా అంటే నీ కాంపిటెన్సీ నువ్వు తెలుసుకుంటే ఈ రేపు ఈ పిల్లల్లోంచి ఎవరు నరేంద్ర మోడీ అవుతారో, ఎవరు చంద్రబాబు నాయుడు అవుతారో, ఎవరు పవన్ కళ్యాణ్ అవుతారో, ఎవరు సత్యానాథండ్ అవుతారో, లేకపోతే ఎవరు పీటీ ఉష అవుతారో, లేకపోతే ఎవరు సుధామూర్తి అవుతారో, ఎవరు మన కుమారి ఆంటీ అవుతారో మనకు తెలియదు కదా. పిల్లలు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే పవర్ యువర్ మైండ్. మీరు ఆలోచించండి. ఆలోచన కంటే గొప్ప ఇన్వెస్ట్మెంట్ లేదు. ఆలోచన కంటే గొప్పదైంది లేదు. ఎవడైతే ఆలోచిస్తాడో వాడికి 10 రకాలుగా ముందుకు వెళ్తుంది. మీ మైండ్ కెపాసిటీ మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. చూస్ థాట్స్, థ్యాంక్ యూ. చూస్ థాట్స్ దట్ విల్ ఎంపవర్. చూస్ థాట్ దట్ ఎంపవర్ యూ అండ్ వాచ్ యూ లైక్ ట్రాన్స్ఫర్మేషన్. అసలు విత్తనాలు నాటేవే పిచ్చి విత్తనాలు నాటితే పొలాల్లో మంచి పంట పండుతుందా? పంటది కదా. మన థాట్సే, మన ఆలోచన విధానమే మీరు ఎక్స్ట్రాడినరీగా ఎంచుకుంటే అది మీ జీవితాన్ని మార్చేస్తుంది. పాజిటివిటీ మనకు ఉండాలి కదా. ఎట్ట సార్, నేను రాత్రి సినిమా పోయా సార్, సగం థియేటర్ ఖాళీ ఉంది సార్, సినిమా పోయా సార్, హిట్ అన్నారు సార్, సినిమా పోయా సార్, సగం థియేటర్ ఖాళీ ఉంది సార్. నిజమే, సగం థియేటర్ ఖాళీ ఉంటే ఇంకా సగం థియేటర్ నిండుగా ఉంది కదా. నీ బ్రెయిన్ ఏం చేస్తుందంటే
ఫుల్లీ ప్రాసెస్ చేయదు, ఎంటీగా ఉన్నదే ప్రాసెస్ చేస్తుంది. ఎట్లా సార్, గులాబీ చుట్టూ ముళ్ళున్నాయి సార్, గులాబీ చుట్టూ ముళ్ళున్నాయి సార్, గులాబీ చుట్టూ ముళ్ళున్నాయి సార్, ఇంత దూరం ఎట్టా రావాలి సార్, ఈ యూనివర్సిటీకి ఎట్టా రావాలి సార్, బిడ్డలను వదిలేసి ఎలా ఉండాలి సార్, హాస్టల్ ఎలా సార్, గులాబీ చుట్టూ ముళ్ళున్నాయి సార్, గులాబీ చుట్టూ ముళ్ళున్నాయి. అమ్మా గులాబీ చుట్టూ ముళ్ళున్నాయి, నువ్వు గులాబీ చుట్టూ ముళ్ళని చూడకు, ముళ్ళ మధ్యున్న గులాబీని చూడు. ఫోకస్ ఓన్లీ ఆన్ ద ఆపర్చునిటీ, నాట్ ద ఆబ్స్టాకల్స్. ఫోకస్. మన కంఫర్ట్ జోన్లో మనం ఉండి మనం ఉన్న చోట రావడానికి ఏమైనా సినిమాలో హీరోవా గాజులు అమ్ముతుంటే లైన్లో నుంచి అందరూ వచ్చి మీకు గాజులు వేయించుకోవడానికి కాదు కదా. జీవితం అప్స్ డౌన్స్, ముందు వెనక ఇన్నున్నప్పుడు ఇఫ్ యు ఆర్ నాట్ ఎక్యూపింగ్, ఇవాళ మనం పెట్టే పెద్ద ఆస్తి పిల్లల మీద తల్లిదండ్రులు, నేను చెప్తున్నా, పిల్లలకి ఇచ్చే మంచి భవిష్యత్తు, పిల్లలకి ఇచ్చే ఆస్తి, ఇళ్ళు పొలాలు, మనం అంతా పెళ్ళిళ్ళు బంగారాలు అనుకుంటాం కదా, ఇవేమీ కాదు. వాళ్ళకి మనం ఇచ్చే ఆస్తి మంచి విద్యా సంస్థలో మంచి చదువు ఇవ్వటం మాత్రమే. దట్ ఈస్ ద ఓన్లీ లెగసీ వీ కెన్ గివ్ ఇట్ టు ద కిడ్స్. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్  చదువు. ఇక్కడ ఏమని నేను చెప్పటం, ఎక్కడ మీ ఇష్టమైతే అక్కడ, కానీ మంచి చదువు ఇవ్వండి. దిస్ ఈస్ ద ఏజ్ వేర్ యూ మేక్ యువర్ లైఫ్ ఆర్ బ్రేక్ యువర్ లైఫ్. ఈ డెసిషన్ ఈజ్ సో పవర్ఫుల్ దట్ ఇక్కడి నుంచి ఇప్పటిదాకా మీరు డిపెండెంట్ ఆన్ యువర్ పేరెంట్స్, నౌ యూ బికమ్ ఇండిపెండెంట్. ఇంత దూరం ఎట్టా రావాలి సార్, మీ చాయిస్. మీరు రావద్ది, రాకండి. రేపు ఉద్యోగం లాస్ ఏంజల్స్లో వస్తుంది, వెళ్ళరా? ఉద్యోగం గురుగావ్లో వస్తుంది, ఢిల్లీలో, వెళ్ళరా? ఉద్యోగం కేరళలో వస్తుంది, వెళ్ళమా? ఇప్పుడు లేని 4 ఏళ్ళ తర్వాత ఎట్టా వస్తుంది? ప్రిపేర్డ్నెస్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళమంతటా మనం బతకటం వస్తుంది, మన దారిన మనం ఉండటం వస్తుంది. అర్థమవుతుందా మీకు? సినిమా చూస్తున్నట్టు చూస్తున్నారు, అర్థమైన వాళ్ళు చప్పలు కొట్టండి సరే. అమ్మయ్య వినిపిస్తుంది సార్, పర్వాలేదు, వినిపిస్తుంది లేదనుకో. వీళ్ళందరూ ఇట్లా సినిమాలు చూస్తున్నారు ఇక్కడ. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ద వరల్డ్ ఈజ్ మూవింగ్ టెక్నాలజికల్లీ ఫాస్ట్. మరి ప్రపంచం అంతా మారిపోవాలి. 1 మినిట్లో ఏటీఎం నుంచి డబ్బులు రావాలి, 50 సెకండ్స్లో ప్రపంచం మారిపోవాలి. అక్కడ ఇట్లా వెళ్ళంగానే అన్నీ జరిగిపోవాలి. మనం మాత్రం ఇంకా పాత ఆలోచనలో ఉంటే టెక్నాలజీ మిమ్మల్ని చూసి నవ్వుతుంది. యూ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ఎ బ్రైట్ టుమారో. ఎడ్యుకేషన్ జీవితానికి అంతమా ప్రారంభమా? హలో, ఈజ్ ఎడ్యుకేషన్ ఎండ్ ఆర్ బిగినింగ్? ఈ సైనికుడికి ఇండియన్ మిలిటరీ గన్ ఇచ్చింది, యూనిఫామ్ ఇచ్చింది, ట్రైనింగ్ ఇచ్చింది, వాడి వెనక బ్యాగ్ ఇచ్చింది, బుల్లెట్ ఇచ్చింది, అన్నీ ఇచ్చినాయి మొత్తం. కానీ వాడి గుండెల్లో ధైర్యం లేకపోతే వాడు వెళ్ళి యుద్ధం చేయగలడా? మనం కూడా అంతే. డిగ్రీల వల్ల పిల్లలు బాగుపడరు, తల్లిదండ్రులు వాళ్ళకి ఇచ్చే ధైర్యం వల్ల పిల్లలు ముందుకెళ్ళి బాగుపడతారు. తల్లిదండ్రులుగా మనం చేయాల్సిన పని అది. వెళ్ళు, ఏం కాదు, వెళ్ళు, నేనున్నాను కదా, వెళ్ళు, రాజ్కోట్కి వెళ్ళు, మేమున్నాం అని ధైర్యం చెప్పాలి. ఎక్కడికైనా సరే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. అలా చెప్పకపోతే మనం యూ నీడ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ ద అవుట్వర్డ్ జర్నీ విత్ అన్ ఇంటర్నల్ చేంజ్. నా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. మన నాయుడు గారు ఫోన్ చేసి, సార్ మీరు ఇట్లా 15వ తారీఖు ఇక్కడికి రావాలండి రాజ్కోట్కి అన్నారు. నా దగ్గర 2 ఆప్షన్స్, వద్దులేండి వయసు వచ్చేస్తుంది, ఒక్కడిని రాను, నాకు తక్కువ చదిపోద్దండి అని పిచ్చోళ్ళు చెప్తారు కదా, అదొక ఆప్షన్. 2వ ఆప్షన్, కమ్ వాట్ మే, కొత్త ఆపర్చునిటీ. మార్వాడి యూనివర్సిటీ చూడొచ్చు, తెలుగు వాళ్ళందరినీ, వేరు వేరు ప్రాంతాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరినీ ఒక్క చోట కలుసుకొని 500 మంది నా స్నేహితులతో వెనక్కి వెళ్ళొచ్చు అనే సెకండ్ ఆపర్చునిటీ. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? అందుకని వీ నీడ్ టు గో విత్ ఇంటర్నల్ చేంజ్. ఎక్స్టర్నల్ చేంజ్ కాదు, ఇంటర్నల్ చేంజ్. అంతర్గతంగా ఎంత బలమైందంటే మీ సబ్కాన్షియస్ మైండ్ 21 రోజుల పాటు పొద్దున్నే 5ంటికి నేను లేస్తాను, పొద్దున్న 5 గంటలకు నేను లేస్తాను, పొద్దున్న 5 గంటలకు నేను లేస్తాను అని మీ మనసులో అనుకుంటే 21వ రోజు వితౌట్ అలార్మ్ మీరు పొద్దున్న 5ంటికి లేస్తారు. దట్స్ ద మైండ్ పవర్. ఎంత పెద్ద కారైనా
మర్సిడీస్ బెంజ్ అయినా లేకపోతే BMW అయినా బెంట్లీ అయినా దాంట్లో డీజిల్ లేకుండా ముందుకెళ్తుందా? మనం కూడా అంతే, ఏదో తోస్తే ముందుకెళ్ళి. ప్యాషన్ అంటే తపన, తృష్ణ, కోరిక, ఆర్తి, సాధించాలి, ఏదో మీకు చెప్పేయాలని కదా ఇక్కడ నేను ఉంచున్నాను కదా. అలా మనం కూడా ఏదో చేసేయాలి అన్న తపన ఇంటర్నల్గా వస్తే అదే ఫ్యూయల్ అయి మన కార్లు ముందుకెళ్తాయి జీవితంలో. ఇప్పుడు కూడా దూరంగా ఎట్టా ఉండాలి, అమ్మకి ఎట్టా ఉండాలి, నాన్నకి ఎట్టా ఉండాలి. తల్లిదండ్రులు ఎందుకు వచ్చారు ఇంత దూరం? ఇది ఎలా ఉంటుందో చూడడానికి వచ్చారు. బాగుంటే ఇక్కడ చేర్పించడానికి కదా వచ్చారు, లేకపోతే ఇంత దూరం రారు కదా, ఇంత టైం పడుతుంది. మరి బాగుంటే ఇంత దూరం అని అనుకుంటే మరి జీవితాంతం పరిగెత్తడానికి కదా జిరాఫీ తల్లి అనుకుంది. మీరు కూడా జీవితంలో ఎదగానికి కదా ఈ దూరం ఉన్నది. పైగా దూరం, ఏం దూరం, ఎంత దూరం? హైదరాబాద్లో ఉన్నవాడి తిరుపతి రాత్రి ప్రయాణమే కాదా? అవునా కదా? మీరు తిరుపతి నుంచి వైజాగ్ వెళ్ళండి, ఒకటే రాష్ట్రం కదా. తిరుపతి టు వైజాగ్ వెళ్ళండి, ఎంత దూరం? ఇంతకంటే ఎక్కువ దూరమా, తక్కువ దూరమా? దూరం గురించి ఆలోచించద్దు, చదువు మనకి ఎంత దగ్గరవుతుందని మాత్రమే ఆలోచించండి. మంచి చదువు, మంచి విద్య ఎలా దగ్గర అవుతుందో ఆలోచించండి. సో మీరు కష్టపడే తత్వం, యువర్ ప్రమోషన్. ప్రతివాడు జీవితంలో ఎదగాలి కదా. చిన్న మొక్క నాటితే అది రేపటికి ఎదిగిందా లేదా అని చూస్తాం కదా. మన పిల్లలు ఎదగాలని మనం కోరుకుంటాం కదా. వాళ్ళు కూడా ప్రపంచంలో అందరితో కలిసి పోటీ పడాలనుకుంటాం కదా. మారుతున్న ప్రపంచంలో మనం ఎలా ఉండాలి అని అనుకుంటాం కదా. నెక్స్ట్ పిల్లలు గుర్తుపెట్టుకోండి, సన్ ఆఫ్ సత్యమూర్తి, డాటర్ ఆఫ్ దుర్గా ప్రసాద్ అని మనం చెప్పుకోవటం కాదు. అమ్మ నాన్నల పేరు మనం చెప్పుకోకూడదు, మన పేరు వాళ్ళ అమ్మ నాన్నలకు గౌరవం, గుర్తింపు రావాలి. ఇదే మన జీవితాశయం. ఫలానా వాళ్ళ పిల్లల్ని అని చెప్పుకుంటే ఏముంది, ఆర్డినరీ. నీకు తెలుసా రాధ మా అమ్మాయి, నీకు తెలుసా రాము మా అబ్బాయి అని అమ్మ నాన్నలు చెప్పుకుంటే అప్పుడు ఆ కిక్కే వేరే అసలు. వాళ్ళు చెప్పుకునేలా ఉండాలి 10 మంది చూట. ఇవన్నీ మీరు మార్క్ చేసుకోవాలి. దెన్ మరి మంచి కాఫీలో మనకి ఏమేం కావాలి? మంచి మిల్క్ కావాలి, వెరీ గుడ్. కాఫీ పౌడర్ కావాలి, వెరీ గుడ్. షుగర్ కావాలి, అంతే కదా. కాఫీ పౌడరు, షుగరు, మిల్క్ కలిపితే మంచి కాఫీ ఎలా అవుతుందో మీ జీవితానికి బెస్ట్ కాంబినేషన్ నేను ఎప్పుడు చెప్తున్నా. దాని పేరు ఆస్క్, ASK. ఏ అంటే యాటిట్యూడ్, ఎస్ అంటే స్కిల్, కే అంటే నాలెడ్జ్. యాటిట్యూడ్ అంటే నీ ప్రవర్తన కదా. యాటిట్యూడ్ ఈజ్ ఎ షోకేస్ ఆఫ్ ఎ షోరూమ్ కాల్డ్ యూ. నువ్వు అనపడే ఒక షోరూమ్కి నీ ప్రవర్తన షోకేస్లా ఉంటుంది. షోకేస్లో నచ్చితే కదా మనం షోరూంలోకి వెళ్తాం. నీ ప్రవర్తన నచ్చితే కదా నీ దగ్గరికి వస్తాం. సో యువర్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంటే ఏంటి? 105 అన్నదమ్ములు, కౌరవులు, పాండవులు, గురు ద్రోణాచార్యుడి దగ్గర విలువిద్య నేర్చుకుంటారు. చెట్టును చూడమన్నాడు, అందరు చెట్టును చూశారు. కొమ్మను చూడమన్నారు, కొందరే చూశారు. గుబరాకులు చూడమన్నారు, ఇంకొందరే చూశారు. గుబరాకుల్లో చిలకను చూడమన్నాడు, అర్జునుడు ఒక్కడే చూశాడు. చిలక కన్నుని గురి చూడమన్నాడు, అర్జునుడు ఒక్కడే చూశాడు. ఆ గురి చూసిన కన్నుని బాణం పెట్టి కొట్టమన్నాడు, అర్జునుడు కొట్టాడు, పిట్ట కింద పడింది. విద్యార్థిగా నీ యాటిట్యూడ్ ఏంటి ఇప్పుడు? ఫోకస్ ద ఫ్యూచర్. ఇంకా మిగతా అనవసరం కదా. ఓ బస్సు డ్రైవర్ సరిగ్గా నడకపోతే ఈడేం డ్రైవర్ రా బాబు గుంతల్లో వేస్తున్నాడు అంటాం కదా. ఓ సర్వర్ సరిగ్గా ఇక్కడ కాఫీ తీసుకొచ్చి మన బట్టల మీద వేస్తే ఈడేం సర్వర్ రా బాబు సరిగ్గా సర్వింగ్ రాదంటాం కదా. నేను వచ్చి సరిగ్గా మాట్లాడకపోతే ఈడేం స్పీకర్ రా బాబు వీడికి మాట్లాడటమే రాదు అని అంటారు కదా. మరి నేను అడుగుతా, నువ్వేం స్టూడెంట్ రా బాబు చదవటమే నీకు రాకపోతే నేనంట. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్  నువ్వు చేయాల్సిందే చదవటం. నీ బాధ్యత ఇంకేమైనా ఉంది అక్కడ? ఏం లేదు. ఫోకస్ యువర్ ఫ్యూచర్, ఇదే నీ యాటిట్యూడ్. దెన్ పాజిటివిటీ. ఎప్పుడూ కూడా సకారాత్మకమైన ఆలోచనలు ఉండటం మన యాటిట్యూడ్. ఇందా చెప్పా కదా. ఎస్, ఓ 2 పిల్లలు చెట్టు మీద ఆడుతున్నారు సముద్ర పొడ్డున. తల్లులు 2 కింద కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. సడన్లీ గాలి దుమ్ము వచ్చింది. ఓ తల్లిని, అరే పడిపోతావు పట్టుకో, పడిపోతావు పట్టుకో అంటే వాడికి పడిపోతావు మాత్రమే గుర్తొచ్చి దబ్బని కింద పడిపోయాడు. రెండో తల్లింది, పట్టుకో పడిపోవు, పట్టుకో పడిపోవు, పట్టుకుంటూ వాడు పట్టుకున్నాడు, వాడు మిగిలాడు. మనం కూడా అంతే. అప్పటి నుంచి నేను కొటేషన్ రాసుకున్నాను. ఇది మీకు గూగుల్లో దొరకదు, ఇన్స్టాగ్రామ్లో దొరకదు, సోషల్ మీడియా దొరకదు. స్వామి ప్రదీప్తానంద కొటేషన్ చెప్పమంటారా?
డోంట్ లుక్ ఎట్ ది హోల్ ఆఫ్ ది వడ చిల్లుని చూడదు HOLE. డోంట్ లుక్ ఎట్ ది హోల్ ఆఫ్ ది వడ చిల్లుని చూడకు. లుక్ వడ యాజ్ ఏ హోల్, సమగ్రంగా పరిపూర్ణంగా వడని చూడు, అప్పుడు నీకు చిల్లు కనిపించదు, వడని ఎంజాయ్ చేస్తావు అని చెప్తాను అనమాట. ప్రతిదానికి కష్టాలు ఉంటాయి. ఎక్కడికి వస్తే దూరం అని అంటాం, దగ్గరగా ఉన్న కాలేజీలో ఈ ఫ్యాకల్టీ ఉంటారా? ఉండరు కదా. ఇక్కడికి వస్తే అవుతావు. అరే ప్రతి దానికి మంచి, మీరు ఎప్పుడైతే పాజిటివ్గా చూస్తారో అప్పుడే అవుతుంది. సెకండ్, పాజిబిలిటీ థింకింగ్. ఎలా చేయాలి, ఎలా రావాలి ఇక్కడికి, సమస్య ఎలా రావాలి, ఎలా రావాలి, ఎలా రావాలి, సమస్య ఎలాగైనా రావాలి, జవాబు. సమస్యలు మాట్లాడితే సమస్యలుగా మిగిలిపోతాయి. సమస్యల్ని ఛాలెంజెస్ తీసుకుంటే ఛాలెంజెస్ ఆర్ మెట్ అండ్ దెన్ ఓవర్కమ్, దాన్ని మనం అధిగమించవచ్చు. సో ఇవన్నీ మీ యాటిట్యూడ్, ఓపెన్నెస్, ఫ్లెక్సిబిలిటీ, రేపటి కోసం నేర్చుకోవటం, కొత్త చదువులు నేర్చుకోవాలి కదా. ఇక్కడ ఉన్నాయి కదా అంతా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో, మిషన్ లెర్నింగ్లో, డేటా సైన్స్, అక్కడ కూడా ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయి. ఈ డిగ్రీలో ఎక్కడైనా తేడా ఉందా? ఇండియా మొత్తం మీద ఏ ఇంజనీరింగ్ కాలేజీలో అయినా తేడా ఉండదు, కొంచెం వెనక ముందు. కాకపోతే ఫ్యూచరిస్టిక్ వ్యూతో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు మీరు చూసుకోండి. రేపటి పనికి రావాలి. నిన్నటి అనుభవం నేటి సమస్యకి రేపటి పరిష్కారం చూపించేదే మన జీవితంలో కావాల్సింది. నిన్నటి మన అనుభవం ఉండాలి. ఇవాళ సమస్య రేపటికి ఎలా ఉంటుంది ఆలోచించకుండా మనం ముందుకు వెళ్ళలేము. సో యువర్ యాటిట్యూడ్ ఈజ్ ఎ కీ, దాన్ని మనం పెంచుకోవాలి. నెంబర్ 2, స్కిల్. డోంట్ ఫోకస్ ఆన్ వాట్ యూ డోంట్ హ్యావ్. నీ దగ్గర లేని దాని మీద నువ్వు ఫోకస్ చేయకు. ఫోకస్ ఆన్ వాట్ యూ హ్యావ్, యూ విల్ బికమ్ ఏ సూపర్ స్టార్ ఆఫ్ యువర్ లైఫ్. ప్రతి వ్యక్తిని ఒక కాంపిటెన్సీతో భగవంతుడు పుట్టిస్తాడు. నేను బాగా మాట్లాడచ్చు, వారు బాగా వినొచ్చు, విన్నది అబ్బాయి అర్థం చేసుకోవచ్చు, దాన్ని అతను రాయొచ్చు, దాన్ని అతను కంప్యూటర్లోకి ఎక్కించవచ్చు, దాన్ని అతను ఆర్టికల్ చేయొచ్చు, ఆ అమ్మాయి చేసిన ఆర్టికల్కి ఒక టైటిల్ పెట్టచ్చు, ఆ అమ్మాయి రాసిన ఆర్టికల్ 4 పిక్చర్లు యాడ్ చేసి అందంగా తయారు చేయొచ్చు, ఆ అమ్మాయి చేసిన దాన్ని 10 ఆర్టికల్ తీసి ఒక పుస్తకం చేయొచ్చు, మీరు దాన్ని ప్రింట్ చేయొచ్చు, దాన్ని వీళ్ళు పబ్లిష్ చేయొచ్చు, ఇంకోళ్ళు వాడుకోవచ్చు, ఇంకోళ్ళు మార్కెటింగ్ చేయొచ్చు, ఇంకోళ్ళు ఇంగ్లీష్లోకి తర్జుమా చేయొచ్చు. మన పిల్లలు రేపు ఏం చేస్తారో మన కంట్రోల్లో ఉండదు. వాళ్ళకి ఇష్టమైనట్టు వాళ్ళు అవుతారు. పనికిరాని వస్తువు అంటూ ఈ ప్రపంచంలో ఉండదు. ఆగిపోయిన గడియారం కూడా రోజుకు 2 సార్లు కరెక్ట్ టైం చూపిస్తూనే ఉంటుంది. ఏదన్నా కొత్తగా, ఇప్పుడు మీరు అందరూ ఇంజనీర్లు అవుతున్నారు. ఇంజనీర్లు అంటే మెకానికల్ ఇంజనీర్లు అయిపోయింది ఎప్పుడో. ఇంజనీర్లు అంటే ఇన్నోవేటర్స్, కొత్త రకంగా ఆలోచించేవాళ్ళు, ప్రజలకు ఏం కావాలో అది ఆలోచించేవాడు. మీలో ఒకడు రేపు ఆకాశంలోకి లేచే స్కూటర్ కనిపెడతాడేమో. భూమి ట్రాఫిక్ అయింది కదా, ఓ బటన్ నొక్కితే సర్రమని పైకి వెళ్ళి మన మెట్రో పోయినట్టు ఆకాశంలో వెళ్తుందేమో స్కూటరు. ఎవరు తెలుసు? ఎస్ ఆర్ నో? అలాంటి వాళ్ళు మీరు తయారవ్వాలంటే మీ రైట్ బ్రెయిన్ యాక్టివిటీ ఉండాలి. అంటే కొత్త రకంగా ఆలోచించాలి. కొత్త రకంగా ఆలోచించడం అంటే మార్క్ ట్విన్ అని అతను చెప్తాడు, మీరు కొత్తగా ఇది క్రియేట్ చేయకల్లా ఉన్నదాన్నే మీరు తిరిగి అరేంజ్ చేస్తే బాగుంటుంది అని కెలిడోస్కోప్ చెప్తాడు. మనం కెలిడోస్కోప్లో చూస్తాం కదా, ఇట్లా ప్రతిసారి తిప్పినప్పుడు కొత్త డిజైన్ వస్తుంది. సార్ నో, జస్ట్ చేయి తిప్పితే కొత్త డిజైన్ వస్తుంది కదా. అలా ఉన్న వాటినే మారుస్తే రేపు మీరు కొత్తవి సృష్టించవచ్చు అంటారు. మీ అందరికి ఇంట్రెస్టింగ్ అయిన ఒక విషయం చెప్తా. రాజమౌళి గారు ఒకే కథని 2 సినిమాలుగా తీసి 2 సూపర్ హిట్ చేశారు. ఏం సినిమాలు అవి? బాహుబలి 1, 2 ఎవడని చెప్తాడు, అది కాదు. బాహుబలి 1, ఛత్రపతి మరొకటి. రెండింటికి ఒకే కథ చూశారు ఎప్పుడైనా? సవితి తల్లి, సొంత కొడుకు, సవితి కొడుకు, ఈ ముగ్గురు మధ్య లవ్ స్టోరీ. ఒక చిన్న పాయింట్ పట్టుకుని ఇట్టించాడు తిప్పేసి ఆయన కోట్లు సంపాదిస్తే మన బుర్రలో ఒక చిన్న ఆలోచన వచ్చి రేపు మీరందరూ ఇన్నోవేటర్లు కాలేరా, యాపిల్ కనుక్కోలేరా, అవుదాం అనుకున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి నా కోసం. కరెక్ట్గా చెప్పా కదా నేను. కొత్త రకంగా ఆలోచించడం ఇన్నోవేషన్. 25% నాలెడ్జ్ పుస్తకాల వల్ల వస్తుంది, 25% నాలెడ్జ్ గురువు చెప్పే విధానం వల్ల వస్తుంది. సో 25% పిల్లల చదువు క్లాస్ పుస్తకాల్లో వస్తుంది, 25% టీచర్లు చెప్పే దాని వల్ల వస్తుంది, 25% స్నేహితులు చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర వస్తుంది, ఇంకా 25% మనం చేసే అనుభవం వల్ల వస్తుంది. మీరు ఎలాంటి కాలేజ్ ఎంచుకోవాలంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద టీచర్స్ బాగున్న కాలేజ్ ఎంచుకోవాలి. మీరు ఎలాంటి కాలేజ్ ఎంచుకోవాలంటే చుట్టుపక్కల మనలాగా అందరూ కష్టపడే తత్వం, పైకి రావాలి అని కాంపిటేటివ్ స్పిరిట్ ఉన్న కాలేజ్ ఎంచుకోవాలి. మీరు ఎలాంటి కాలేజ్ ఎంచుకోవాలంటే క్లాస్లో పాఠం కాకుండా మీ చేత ప్రాక్టికల్స్ చేయించి మీరు జీవితంలో పైకి వచ్చే విధంగా ఎంచుకోవాలి. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్
ఓ పిల్లాడి తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగాడు, నానా నేను హౌ డు ఐ ప్లేస్ మై సెల్ఫ్, ఎలాంటి స్నేహితులను ఎంచుకోవాలి, ఎలాంటి కాలేజ్ ఎంచుకోవాలి, ఎలా చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఎంచుకోవాలి అన్నాడు. తండ్రి నవ్వి, నీకు ఒక చిన్న ఎక్సర్సైజ్ చెప్తానురా, అది నువ్వు చెయ్యి అన్నాడు. ఒక మిరిసే రాయి, బంగారం కాదు, వజ్రం కాదు, మిరిసే రాయినిచ్చి వాడి చేతికి, అరే నువ్వు తీసుకెళ్ళి మన ఊర్లో కూరగాయల మార్కెట్ ఉంది కదా, దాని బయట నేను పట్టుకుని నుంచో నుంచుని ఎవరైనా పలకరిస్తారు, నేను మాట్లాడకు, ఎవరైనా అమ్ముతారా అని అడిగితే ఈ రాయిని చూపించు, తలకాయ ఊపు, ఎంత అంటాడు, 2000 చూపించాను. ఓహ్ అని వీడు ఎక్సైట్ అయిపోయి వెళ్ళి కూరగాయల మార్కెట్ బయట నుంచున్నాడు. కాసేపటికి అంకుల్ వచ్చాడు, బాబు ఇది అమ్ముతావా అన్నాడు, తలకాయ ఊపాడు, ఎంత అన్నాడు, 2000 చూపించాడు. ఓహ్ 200 రూపాయల, నేను ఇస్తాను అన్నాడు. నాన్నకు ఫోన్ చేసి, నాన్నోయ్ 200 ఇస్తాడు ఈ రాయికి అన్నాడు. నువ్వు ఉండరా, కంగారు పడకు, ఇప్పుడు వెళ్ళి రత్నదీప్ లాంటి సూపర్ మార్కెట్, మీ సత్య స్టోర్స్ లాంటిది రత్నదీప్ లాంటి సూపర్ మార్కెట్కి వెళ్ళి బయట నుంచో ఇదే పని చేయన్నాడు. వాడు ఆ రాయి పుచ్చుకొని బయట నుంచున్నాడు. కాసేపటికి అంకుల్ వచ్చాడు, బాబు ఇది అమ్ముతావా అన్నాడు, తలకాయ ఊపాడు, ఎంత అన్నాడు, 2000 చూపించాడు. ఓహ్ 2000 రూపాయల, 2000 కదా, నేను ఇస్తాను అన్నాడు. మళ్ళీ నాన్న ఫోన్ చేశాడు, నాన్నో ఈ అంకుల్ 2000 ఇస్తా అంటున్నాడు. అరే నువ్వు కంగారు పడకరా, ఇప్పుడు బెస్ట్ డైమండ్ షాప్ జాయా అలికాస్లోకి వెళ్ళు, ఆ బయట నుంచో, గేటు లోపల షాపు బయట ఇది పట్టుకుని నుంచో అన్నాడు. వీడు వెళ్ళి నుంచున్నాడు. కాసేపటి కారులో ఒక అంకుల్ దిగాడు, బాబు ఇది అమ్ముతావా అన్నాడు, తలకాయ ఊపాడు, ఎంత అన్నాడు, 2000 చూపించాడు. ఓహ్ 2 లక్షల రూపాయల, నేను ఇస్తా అన్నాడు. ఇంకా వీడు ఆగలేకపోయాడు, పరిగెత్తుకెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళాడు, నాన్న అదే రాయి, ఎందుకు ఒకడు 200 ఇస్తా అంటున్నారు, ఒకడు 2000 ఇస్తా అంటున్నారు, ఒకడు 2 లక్షలు ఇస్తా అంటున్నారు అన్నాడు. అదే నాన్న, నువ్వు ఉన్న ప్రదేశాన్ని బట్టి, నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి, నీకున్న స్నేహితుల్ని బట్టి నీ విలువ ఉంటుంది. మంచి వాళ్ళతో ఉంటే నీ విలువ 2 లక్షలు ఉంటుంది, పిచ్చి వాళ్ళు నీ చుట్టూ ఉంటే 200 ఉంటుంది అన్నట్ట. మన పిల్లలు 200 పిల్లలుగా ఉండాలా, 2 లక్షల పిల్లలుగా ఉండాలో మీరు ఎంచుకోండి. సో యువర్ యాటిట్యూడ్, స్కిల్ అండ్ ద నాలెడ్జ్ 3 కూడా మనకి ఇంపార్టెంట్. మూవింగ్ ఫార్వర్డ్, గో విత్ ఇనిషియేషన్, ఒక అడుగు ముందుకేయండి. గో విత్ ఇన్నోవేషన్, కొత్త రకంగా ఆలోచించండి. గో విత్ ఐడియేషన్, ఐడియాలు ఎప్పుడు రావాలి పిల్లలు, మన రాత్రిలో ఏదో ఐడియా రావాలి, అరే ఒక చిన్న ఐడియా 2 వ్యక్తిని కలిపితే ఎలా ఉంటుంది అని, ఎక్కడో పుట్టిన కొమరం భీము, ఎక్కడో పుట్టిన అల్లూరి సీతారామరాజు, ఇద్దరిని కలిపి RRR సినిమా తీసి 900 కోట్లు కొట్టేశాడు ఆయన. ఒక ఐడియా మన జీవితాన్ని మార్చేస్తుంది. ఒక ఐడియా మీ పిల్లల జీవితాల్లో వెలుగు నింపుతుంది. ఒక ఐడియా ఇక్కడ తీసుకొస్తే మీ జీవితాలని మార్చేస్తుంది. హైదరాబాద్లో కాలేజీలు లేక పిల్లలు దూరంగా వెళ్తే వాళ్ళు ఇండిపెండెంట్గా తయారవుతారు. అమ్మ నాన్న లేకుండా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు, పక్క వ్యక్తిని చూస్తారు, వాడు పడితే పడతారు, లేస్తే లేస్తారు. అలాగే 5000 పంపిస్తే ఆ 5000లోనే జీవితాన్ని ఎట్టా సర్దుకోవాలో అలవాటు పడతారు కదా. దానికోసం పంపించాల్సింది, బయటికి పంపించి తీరాల్సింది. సో డిసైడెడ్ నోషన్స్, మనం ముందరే డిసైడ్ అయిపోతాం, ఇది ఇట్టా అది ఇట్టా, ఇంత దూరం ఇది మార్వాడిట, తెలుగు వాళ్ళు గట్ట, ఇక్కడ ఓన్లీ వెజిటేరియన్ ఉంటుంటా, నాన్ వెజిటేరియన్ ఉండదు, అవసరమే, ఇప్పుడు అవసరం లేదు, రేపు ఎట్టా పంపిస్తాను బిడ్డని బయటికి, అప్పుడు అవసరమా అని ఇంటి పక్కన పెట్టుకోండి. ఐటీ కంపెనీ సామర్లకోటలోనో లేకపోతే సిద్దిపేటలోనో ఐటీ కంపెనీ ఇంటి పక్కన పెట్టండి. ఎందుకు ఇంజనీరింగ్, పప్పు నూనె ఆడిస్తూ గాలి కలిసి పెట్టుకోండి, ఇంటి దగ్గర ఉంటారు పిల్లలు చక్కగా, మన పల్లె చేసుకుంటూ చుట్టుపక్కలంతా. ప్రపంచం మారుతోంది, వసుదేక కుటుంబం అని చెప్పేశారు, ఎల్లలు లేదు. అక్కడి నుంచి ఇక్కడికి 24 గంటల్లో అమెరికా నుంచి ఇక్కడికి వస్తున్నారు కదా. మ్యాక్సిమం రాజకోట ఒక ఫ్లైట్ ఉంటే అహ్మదాబాద్ పోతే 100 ఫ్లైట్లు ఉన్నాయి, లేవా? ఎక్కడ పోతే రైలు ఉంది, బస్సు ఉంది. ఎంతమంది చదువుకోవట్లేదు వెళ్ళి? మనం ఎక్కడ పుట్టామో మన ఛాయిస్ కాదు, ఎలా పుట్టామో మన ఛాయిస్ కాదు, పిల్లలు ఎలా పెద్దవాళ్ళు అయ్యారో మన ఛాయిస్ కాదు, అన్నీ జరిగిపోయినాయి. కానీ ఇక నుంచి భవిష్యత్తు ఎలా ఉంటుందో మీ చాయిస్. మీ పిల్లల భవిష్యత్తు మీ చాయిసే, పిల్లల చాయిస్ కూడా మీ చాయిసే. అలా మీరు ముందుకు వెళ్ళాల్సిందే. 100% మీరు ఇవ్వండి, మీ మనసుకి ఏదనిపిస్తే చేయండి. వీళ్ళందరిలాగా జీవితంలో మీరు ముందుకు వెళ్ళండి. యూ కెన్ హ్యావ్ ఏ పవర్ఫుల్ మైండ్. ఆ మైండ్ తోటి ఆలోచించండి, మంచి ప్రదేశాన్ని ఎంచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ సార్. ఓవర్ టు యూ. మీరు ఏమన్నా ప్రశ్నలు ఉంటే నేను జవాబులు చెప్తా, లేకపోతే ఓవర్ టు యూ. రోబో 2.0 అట్లనే ప్రదీప్ గారు 64.0 అంటే ఆయన నిజంగా ఈ 1.5 to 2 hours ఎవరు కనీసం తల తిప్పుకోకుండా మన ఇలా కూర్చోబెట్టి బోల్డ్ ఎంత ఇన్ఫర్మేషన్ పాస్ చేసినందుకు లేడీస్ కి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఒక చిన్నప్పటి స్టాండింగ్ ఓవేషన్ ఇస్తే బాగుంటుంది. వద్దండి, అదే సార్.